హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 32. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సంజయ్ రియాని లాక్కెళ్ళిన తర్వాత ఆకాష్ పల్లవితో నువ్వు ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక్కరోజు బయట తింటే వేస్ట్ అవుతుంది తెలుసా అంటాడు. అయితే నేను రోజు 2 hours ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తాను. నో 3 hours అంటే నువ్వు స్టార్టింగ్లోనే ఉన్నావు, నీకు ఆ టైం సరిపోదు అంటే అయితే నేను పార్టీకి రాను అంటే నువ్వు నీ వర్క్ మీద సీరియస్గా ఉంటావని నేను అనుకున్నాను. నేను నా వర్క్ మీద సీరియస్గానే ఉన్నాను, కానీ మీరు నన్ను అందరి ముందు డ్యాన్స్ చేయమని మంచి డ్రెస్ వేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మన కాంట్రాక్ట్ ప్రకారం నేను ఆర్యని మాత్రమే చూసుకోవాలి. మీ ప్రైవేట్ పార్టీస్ అండ్ బిజినెస్కి నేనెందుకు రావాలి అంటే ప్రైవేట్ బిజినెస్ ఓకే, నా ప్రైవేట్ బిజినెస్ గురించి నిన్ను ఇంక ఇబ్బంది పెట్టను అని వెళ్ళిపోతాడు. పల్లవి అక్కడే చైర్లో కూర్చుంటే సంజయ్ వచ్చి పల్లవితో ఆకాష్ అంతే, తను స్ట్రిక్ట్గా ఉంటాడు, మిగిలిన వాళ్ళతో కూడా హార్ష్గా బిహేవ్ చేస్తాడు. కానీ ఈరోజు ఆ రమేష్ వల్ల తన మూడ్ బాగోలేదు. రమేష్ అంటే డ్రైవరా? అసలు ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది నీకు తెలుసా అని అడిగితే నాకు కొంచెమే తెలుసు. ఆర్య ఫస్ట్ బర్త్డే రోజు ఆదిత్య తన వైఫ్ ఇద్దరు బయటికి వెళ్ళారు. కరెక్ట్గా అప్పుడే పెద్ద వర్షం వచ్చింది. సడన్గా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు. ఆర్య ఒక్కడే బ్రతికాడు అండ్ ఆ డ్రైవర్ అప్పటి నుంచి కనిపించట్లేదు. ఇదంతా నాకు తెలుసు, కానీ అప్పుడు ఆకాష్ ఎక్కడున్నాడు? నీకు తెలీదా? ఆకాష్ నీకు చెప్పలేదా? ఆశ్చర్యంగా ఉంది. నాకు డీటెయిల్స్ పూర్తిగా తెలీదు, కానీ ఆంటీ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు ఆకాష్ యాక్సిడెంట్ విషయం తెలుసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే దారిలో తనకు కూడా యాక్సిడెంట్ అయింది. అలా ఆకాష్ 1 month వరకు కోమాలో ఉన్నాడు. పోలీస్ కేస్, ఆఫీస్ అన్నీ ఆంటీనే చూసుకున్నారు. ఆకాష్ వాళ్ళ పేరెంట్స్ కన్నా దగ్గరగా ఉన్న అన్నా వదినలు పోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నాడు. వాళ్ళ అన్నయ్య లేకపోవడంతో అందరూ ఇంకా ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది అనుకున్న టైంలో ఆకాష్ A&A గ్రూప్ని టేక్ ఓవర్ చేసి అప్పటికే నష్టాల్లోకి వెళ్ళిన కంపెనీని చాలా కష్టపడి ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు. ఇంకా కంపెనీని విస్తరిస్తున్నాడు. ఆకాష్ అసలు ఇంత పెయిన్ని ఎలా తట్టుకోగలిగాడు అని పల్లవి బాధగా ఉంటుంది. తర్వాత పల్లవి, రియా, రూప ముగ్గురు రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటారు. పల్లవి ఏదో ఆలోచిస్తూ ఉంటే రియా తింటూ పల్లవిని చూసి తలపై చిన్నగా కొట్టి ఏం ఆలోచిస్తున్నావు? ఆకాష్ కోపంగా ఉన్నాడు అని నువ్వు నీ ఫేవరెట్ ఐటమ్స్ తినడం మానేస్తావా అంటే తన గురించి ఆలోచిస్తుంటే నాకెందుకో చాలా బాధగా ఉంది, అందుకే నేను తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే జ్యూస్ తాగుతున్న రియాకి పొలమారుతుంది. పల్లవి అది డేంజర్ అంటే లేదు, నేను హై హీల్స్ వేసుకుంటే ఏం కాదు, పర్వాలేదు. నో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ నువ్వు తనకి పడిపోతే తర్వాత నీకే ప్రాబ్లం అంటే ఏమంటున్నావు? నేను దీన్ని సింపతితోనే చేస్తున్నాను. ఏమంటావు రూపా అంటే అవునక్క, నేను నిన్నే ఫాలో అవుదాం అనుకుంటున్నా, అందుకని నేను వాలంటీర్గా దర్శన్ క్లినిక్లో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, హాస్పిటల్ వదిలేస్తావా? నేను దీనికి ఒప్పుకోను. లేదు, నేను నా బ్రేక్ టైంలో సోషల్ వెల్ఫేర్ కోసం అక్కడ వర్క్ చేస్తాను, నేను ఎప్పటికీ నిన్నే ఫాలో అవుతాను అని నవ్వుతూ అంటే పల్లవి నవ్వుతూ అయితే నేను తింటున్న ఈ సలాడ్ నువ్వు కూడా తిను, అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అని కొంచెం పెడితే రూప నవ్వి ఫేస్ ఏదోలా పెట్టి తింటుంది. పల్లవి సైలెంట్గా ఇంట్లోకి వస్తుంటే వైదేహి మాటలు వినిపిస్తాయి. అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటుంది. పల్లవి వైదేహి ఆకాష్తో నువ్వు తన కోసం అంతమంది టీచర్స్ని అరేంజ్ చేస్తే తను ఎవరికీ చెప్పకుండా పారిపోతుందా? వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నేను ఒక మంచి అమ్మాయిని నీకు పార్ట్నర్గా అరేంజ్ చేస్తాను అంటే ఆకాష్ వద్దు, ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కడనే వచ్చాను, ఈ సంవత్సరం కూడా అలానే వస్తాను, కానీ నేను తనని చూస్ చేసుకున్నాను, తను నాకు కరెక్ట్ అనుకుంటున్నాను, ప్లీజ్ తనని నమ్మండి, నా నిర్ణయాన్ని గౌరవిస్తారు అనుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టపడి నీ కంపెనీ ఈ పొజిషన్లో నిలబెట్టావు, కానీ షేర్ హోల్డర్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి నువ్వేం చేస్తావు? వాళ్ళకి నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటుంటే పల్లవి ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళు బయటకు చూస్తే పల్లవి ఫోన్ తీసుకుని ఆపి వాళ్ళని చూసి నవ్వుతుంది. వైదేహి డిన్నర్ చేసావా అంటే హా చేశాను అంటుంది. తర్వాత వైదేహి వెళ్ళిపోతే ఆకాష్ సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుంటే పల్లవి ఆకాష్ను చూసి నవ్వుతుంది. ఆకాష్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే పల్లవి ఆకాష్ ఎదురుగా వెళ్ళి నేను ఒప్పుకుంటాను, నాదే తప్పు, నేను చేసిన ప్రాక్టీస్ చూపిస్తాను, ఒకసారి రండి అని ఆకాష్ని లాక్కెళ్తుంది. కానీ నేను వాళ్ళని పంపించేశాను అంటే నేను ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పాను కదా అని అక్కడే ఉన్న ఒక పెద్ద పియానో దగ్గరకు తీసుకెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది.
అది రాకపోవడంతో ఆకాష్ని హెల్ప్ అడుగుతుంది. ఆకాష్ ఆ పియానో ఓపెన్ చేసేసరికి అందులో పల్లవి దాచిపెట్టిన చాలా స్నాక్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఆకాష్ వాటిని చూసి పల్లవిని చూస్తుంటే పల్లవి నవ్వి, వీటిని మీరు తీసుకెళ్ళండి, నేను తినను, నేను ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అంటే నువ్వు చెప్పింది నిజమే, నేను ఫోర్స్ చేయకుండా ఉండాల్సింది. ఆంటీ చెప్పిన దాని గురించి నువ్వేమీ బాధపడకు, అది అంత సీరియస్ మ్యాటర్ కాదు అని వెళ్ళిపోతాడు. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అని స్నాక్స్ వైపుకి ఒక చెయ్యి వెళ్తుంటే పల్లవి ఇంకొక చేతితో ఆ చెయ్యిని కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేట్ నైట్ వరకు ఆకాష్ వర్క్ చేసుకుని తన రూమ్కి వస్తుంటే పల్లవి హై హీల్స్ వేసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ పల్లవిని చూస్తూ ఉంటే పల్లవి డ్యాన్స్ చేస్తూ హై హీల్స్ వల్ల పడిపోతుంది. ఆకాష్ పల్లవి దగ్గరికి వచ్చి, ఎందుకు అలా ఇబ్బంది పడతావు, నేను వద్దని చెప్పాను కదా అంటే, నేను చెప్పాను కదా ప్రాక్టీస్ చేస్తాను అని, మీతో పాటు పార్టీకి కూడా వస్తాను, ఎందుకంటే నేను మీ ఫియాన్సీ కదా అంటే, ఆకాష్ చిన్నగా నవ్వి నేను నేర్పిస్తాను అని పల్లవిని పట్టుకుని స్లోగా సాల్సా డాన్స్ వేస్తూ పల్లవిని గైడ్ చేస్తాడు. పల్లవి ఆకాష్ని ఆగండి అంటే ఏమైంది అని అడుగుతాడు. నా కాలు నొప్పిగా ఉంది, అందరూ ఎలా చేస్తారో అంటుంటే ఆకాష్ పల్లవిని కూర్చోమని చెప్పి తన హీల్ తీసి చూస్తే హై హీల్స్ వల్ల పల్లవికి గాయం అవుతుంది. నేను ఇప్పుడే వస్తాను అని ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాడు. దాన్ని ఓపెన్ చేసి మెడిసిన్ రాయడానికి తీస్తుంటే పల్లవిని చిన్న బ్యాండేజ్ తీసుకుని గాయానికి వేసి నవ్వుతూ స్టార్ట్ చేద్దామా అంటుంది. మళ్ళీ ఇద్దరు కళ్ళల్లోకి చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఆకాష్ పల్లవిని విల్లులా ఉంచి పల్లవి దగ్గరికి వస్తుంటే పల్లవి కళ్ళు మూసుకుంటుంది. ఆకాష్ ఇంకా దగ్గరికి వంగి అక్కడే ఉన్న మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసి ఇప్పుడు మ్యూజిక్కి డ్యాన్స్ చెయ్యి అని పల్లవిని గమనించి ముసిముసిగా నవ్వుతూ అంటే పల్లవి లేచి మళ్ళీ కళ్ళు మూసుకుని తన రియాక్షన్కి నవ్వుకుని తన ఫోన్ తీసుకుని ఫాస్ట్ బీట్ మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఆకాష్ వెంటనే ఏంటి నీకు ఈ స్టైల్ ఇష్టమా అంటే పల్లవి హీల్స్ పక్కన పడేసి హా ఏమైంది అని ఆ బీట్కి తగ్గట్టు నవ్వుతూ డ్యాన్స్ చేస్తుంటే ఆకాష్ నవ్వుతూ చేతులు కట్టుకుని పల్లవిని చూస్తాడు. ఆఫీస్ యానివర్సరీ పార్టీకి ఆకాష్ పల్లవి ఆర్యతో పాటు వెళ్తాడు. ఫస్ట్ ఆకాష్ ఆర్య కార్ దిగి పల్లవికి డోర్ ఓపెన్ చేస్తే పల్లవి హై హీల్స్ వేసుకోకుండా స్నీకర్స్ వేసుకుని దిగుతుంది. ఆకాష్ వాటిని చూసి వెంటనే పల్లవిని చూస్తే పల్లవి సారీ చేంజ్ చేసుకుంటాను అని వెంటనే హై హీల్స్ వేసుకుని సింపుల్ అండ్ ఎలిగెంట్ రెడ్ లాంగ్ ఫ్రాక్లో పల్లవి క్యూట్గా రెడీ అయ్యి ఆకాష్ చేయి పట్టుకుని బయటికి వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి ఆర్య కూడా సంతోషంగా నవ్వుతాడు. ఆకాష్ ఆర్ యూ రెడీ అని అడిగితే ఈ డ్రెస్లో ఫిట్ అవ్వడానికి నేను ఈ రోజంతా ఏం తినలేదు, ఇక్కడ డిన్నర్ కూడా ఉంటుంది కదా అని అడిగితే ఆకాష్ నీ గురించి తెలిసే ముందే చెఫ్స్కి చెప్పాను నీ కోసం ఎక్స్ట్రా వండమని. నేను ఎక్కువగా తింటానని అంటున్నారా, లేదు నీకు ఆకలేస్తే కొంచెం ఎక్కువగా తింటావు కదా అందుకే అని ఇద్దరూ చేతులు పట్టుకుని ఆర్యతో పాటు లోపలికి వెళ్తారు. పార్టీ హాల్ ఎంట్రన్స్లో ఆగి ఆకాష్ పల్లవిని భయంగా ఉందా అని అడుగుతాడు. లేదు మీరు ఆర్య ఉన్నారు కదా, అస్సలు లేదు అంటుంది. ఓకే అని ముగ్గురు గ్రాండ్గా ఎంట్రీ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్తో వెల్కమ్ చెప్తారు. ఆకాష్ ముందు వాళ్ళ ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళి విష్ చేసి తర్వాత పార్టీలో అందరికీ పల్లవిని పరిచయం చేస్తాడు. తర్వాత ఆర్యని సంజయ్ దగ్గరికి పంపించి పల్లవి ఆకాష్ డ్యాన్స్ చేయడానికి రెడీ అయ్యి ఆకాష్ మ్యూజిక్ ప్లే చేయమని మ్యూజిక్ టీమ్కి సైగ్గా చేసి చెప్తాడు. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడంతో ఆకాష్ పల్లవి సాల్సా డ్యాన్స్ చేస్తూ పల్లవికి థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకు అని అడిగితే నాతో పాటు ఉన్నందుకు అని ఇద్దరూ నవ్వుతూ డ్యాన్స్ చేస్తుంటే వైదేహి తన పిఏతో స్టెల్లా వస్తుందా అని అడుగుతుంది. వస్తున్నారు మేడం. డ్యాన్స్ చేసిన తర్వాత పల్లవి వెళ్ళి సోఫాలో కూర్చుంటే మిగిలిన కపుల్స్ డ్యాన్స్ చేస్తారు. ఆకాష్ ఒక కవర్లో పల్లవి షూస్ తీసుకొచ్చి తనే స్వయంగా హీల్స్ తీసేసి షూస్ తొడుగుతాడు. పల్లవి షాకింగ్గా ఆకాష్ని చూస్తూ ఉంటుంది. షూస్ వేసేశాక ఆకాష్ పల్లవిని ఆర్ యూ రెడీ అంటే ఇంకేముంది అని అడిగితే ఆకాష్ సంజయ్కి సైగ చేసి సాంగ్ ప్లే చేయమని చెప్తాడు. పల్లవి షాకింగ్గా చూస్తూ ఏంటిది అని నవ్వుతూ అడిగితే నీకు ఇష్టమైన వాటికి కూడా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, లెట్స్ గో అని పల్లవి ఫాస్ట్ బీట్కి డ్యాన్స్ చేస్తుంటే ఆకాష్ కూడా పల్లవితో పాటు చేస్తాడు. అలా పల్లవి సంతోషంగా ఆకాష్ని చూస్తూ డ్యాన్స్ చేస్తుంటే ఆర్య కూడా ఆనందంగా క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరిని చూస్తాడు. సంజయ్ ఆకాష్ సెక్రటరీ పిఏ కూడా వాళ్ళని చూసి నవ్వుతూ క్లాప్స్ కొడతారు. అలా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్లో చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి అందరూ నోరెళ్ళ పెట్టి ఆమెనే చూస్తూ ఉంటారు. పల్లవి వాళ్ళు కూడా డ్యాన్స్ ఆపేసి తనని చూస్తే వైదేహి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నవ్వుతూ స్టెల్లా ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది.
తను కూడా నవ్వుతూ, ఆంటీ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఆకాష్ చూడు ఎవరొచ్చారో అంటే ఆకాష్ తన దగ్గరికి వెళ్ళి విష్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాష్ స్టెల్లాని చూసి పర్ఫెక్ట్ కపుల్ అంటుంటే పల్లవి అవి విని డల్ అవుతుంది. సంజయ్ వచ్చి తను స్టెల్లా ఒక బ్యూటీ కంపెనీ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయింది. తనేనా ఆకాష్కి పెళ్లి చేద్దాం అనుకున్న అమ్మాయి అంటే ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీ స్టెల్లా వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆకాష్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ మన కంపెనీలో వాళ్ళకి ఎక్కువ షేర్స్ ఉన్నాయి. ఓ అని వాళ్ళని చూడలేక నేను బయటికి వెయిట్ చేస్తాను అని వెళ్తూ షూ లేస్ చిక్కుకుని కింద పడిపోతుంది. అందరూ తననే చూస్తుంటే పల్లవి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆకాష్ వెంటనే వచ్చి పల్లవిని లేపి చూసుకుని నడవచ్చు కదా అని పల్లవి స్టెల్లాని చూస్తుంటే పల్లవి స్టెల్లాని చూసి బాధపడుతుంది అని అర్థం చేసుకుంటాడు. మరి వైదేహి పల్లవిని కాదని స్టెల్లాతో ఆకాష్ పెళ్లి చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.